हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। उमा कात्यायनी गौरी काली हैमवतीश्वरी शिवा भवानी रुद्राणी शर्वाणी सर्वमंगला अपर्णा पार्वती दुर्गा मृडानी चंडिकांबिका आर्या दाक्षायणी चैव గిరిజా మేనకాత్మజ అని ఈ విధముగా ఆ చిత్శక్తి యొక్క జగన్మాత యొక్క పేర్లు అమరకోశములో తెలుపబడ్డాయి. ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయని, గిరిజ, మేనకాత్మజ అని ఈ విధంగా అమరకోశం అనే గ్రంథంలో ఆ జగన్మాత యొక్క పేర్లు తెలుపబడ్డాయి. దుర్గా అనే పదాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఒక నామానికైనా మనం అర్థం తెలియగలుగుతాం. దుర్గా అనగా దుఃఖేన గంతుం శక్యతే దుర్గా, దుఃఖేన గంతుం శక్యతే దుర్గా, కష్టము చేత ఎరుగదగినది కనుక దుర్గా, ప్రయత్నము చేత తెలియబడునది కనుక దుర్గా. భగవత్స్వరూపము ప్రయత్నిస్తే తప్ప తెలియబడే అవకాశం లేదు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనబడే ప్రయత్నము లేక భగవత్స్వరూపం తెలిసే అవకాశమే లేదు. శ్రవణము అనగా మన వేదాంత శాస్త్రములను బాగా వినాలి. మననము అనగా ఆ విన్న విషయాలను బాగా యోచించాలి. ఇవి శాస్త్రీయమా, అశాస్త్రీయమా, ఇది జ్ఞానమా, అజ్ఞానమా అన్నటువంటి విశ్లేషణ చేయగలిగితే దాన్ని మననము అంటారు. ఇక మూడవది నిధిధ్యాసన. ఈ విన్నటువంటి, చదివినటువంటి శాస్త్రములలో ఉన్నటువంటి భగవత్స్వరూపాన్ని పొందాలంటే సాధన అనబడే ధ్యానము, బ్రహ్మనిష్ట అవసరం. అందువల్ల ఎంత చదివినా, ఎన్ని విన్నా ఆ ప్రయత్నపూర్వకమైన ధ్యానయోగ మార్గం తెలియక ఎవడు ఆ భగవత్స్వరూపాన్ని పొందలేడు. కనుక దుఃఖేన గంతుం శక్యతే దుర్గా, కష్టము చేత నెరుగదగినది కనుక దుర్గా అనగా యోగ ప్రయత్నము చేత, ధ్యానరూప బ్రహ్మనిష్ట చేతనే ఎరుగదగినది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామాల్లో చెప్పబడుతుంది. ఆ భగవత్స్వరూపిణి ఎవరికి తెలియబడుతుందయ్యా అంటే, ఎవరైతే అంతర్ముఖ వృత్తిరూప బ్రహ్మనిష్టయందు ఉండగలరో వాళ్లకు మాత్రమే పొందబడుతుంది, అన్యులకు పొందబడదు. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ వృత్తి చేతనే పొందదగినది, బహిర్ముఖ వృత్తికి దుర్లభము. అట్లాగే ఇంకా దుర్గా అంటే దుర్గం వనగిరి రూపమావాస్యో యస్యాహ సా దుర్గా, దుర్గం వనగిరి రూపమావాసో యస్యాహ సా దుర్గా, వనాది దుర్గము స్థానముగా గలది దుర్గా అనగా వేదాంత శాస్త్రారణ్యమునందు విహరించున్నది కనుక దుర్గా అన్నారు. ఆ భగవత్స్వరూపము వేదాంత శాస్త్రములనబడే వనమునందే విహరిస్తుంది కనుక ఆ వనమునందు మనం వెదకాలి. అనగా వేదాంత శాస్త్రములనబడే వనమునందు మనం పరిశోధించగలిగితే ఆ భగవతీ స్వరూపము మనకు తెలియబడుతుంది. అందువల్ల దుర్గం వనగిరి రూపమావాసో యస్యాహ సా దుర్గా, వనాది దుర్గము
స్థానముగా గలది దుర్గ, అనగా వేదాంత శాస్త్రారణ్యమునందు విహరించున్నది దుర్గా అన్నారు. అందువల్ల ఆ జగన్మాత యొక్క స్వరూపము మనకు తెలియాలంటే వేదాంత శాస్త్రజన్య జ్ఞానము ద్వారానే తెలియబడుతుంది. శ్రవణజన్య జ్ఞానము లేక భగవత్స్వరూపం తెలియబడే అవకాశమే లేదు. అందువల్ల మన పూర్వీకులైన మహర్షులు మనకి పర్వదినాలు ఏర్పాటు చేశారంటే అందులో ఎంతో పారమార్థిక తత్వం దాగి ఉన్నది. దాన్ని మనం విచారించి తెలియగలగాలి. తద్వారా మనకు భక్తితో పాటు జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షం వైపు పయనింపజేస్తుంది. అందువల్ల మరి ఈ దుర్గా అనే దేవి నవరాత్రులలో దుర్గాష్టమి అని ఒకటి వస్తుంది. అష్టమి రోజు దుర్గా స్వరూపిణిగా మనం ఆ తల్లిని, ఆ జగన్మాతను ఆరాధిస్తాం. దుర్గాష్టమి అంటే ఆ రోజు మహిషాసుర సంహారం జరగాలి. అంటే రాక్షసుడు సంహరింపబడతాడు. మహిషము అంటే దున్నపోతు అని అర్థం. అష్టమి అంటే 8. ఏమిటా 8? జ్ఞానేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవి కలిసి మొత్తం 8 అవుతుంది. ఈ 8వది అహంకారం. ఈ అహంకారమే దున్నపోతు. ఈ అహంకారమనబడే దున్నపోతు సంహరింపబడనిదే మహర్నవమి రాదు, ఆయుధ పూజ జరగదు. ఇది అందులో ఉన్నటువంటి ఆంతర్యం. అనగా లోకంలో అసుర స్వభావం సంహరింపబడనిదే దైవ స్వభావము సిద్ధింపదు. రాక్షసత్వం అనేది నిర్మూలించబడితేనే మానవులలో దైవత్వం సిద్ధిస్తుంది. ఈ రాక్షసత్వం సంహరింపబడనంత వరకు మానవులలో దైవత్వం సిద్ధించే అవకాశం లేదు. అందువల్ల అష్టమి అంటే 8. మనలో ఉన్న జ్ఞానేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ అహంకారమే దున్నపోతు, మహిషాసురుడు. మహిష ప్లస్ అసుర. అసుర అంటే రాక్షసుడు, మహిషాసురుడు అంటే దున్నపోతు రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అని అర్థం. అందువల్ల వీడు సంహరింపబడనిదే మహర్నవమి రాదు, ఆయుధ పూజ జరగదు. అందువల్ల మరి రాక్షసుడంటే ఎవరు అని విచారించాలి. నవిద్యతే సురాయేషాం తే అసురాహ, నవిద్యతే సురాయేషాం అసురాహ. ఎవరికి అమృతము లేదో వారు అసురులు. ఎవరైతే అమృతానికి దూరంగా ఉన్నారో వాళ్ళంతా అసురులే. ఎవరైతే జ్ఞానమనే అమృతానికి దూరంగా ఉన్నారో, జ్ఞానమనే అమృతం ఎవరికైతే లభించదో వాళ్ళంతా అసుర స్వభావం కలిగి ఉంటారు. మరి ఈ జ్ఞానమనే అమృతం ఎక్కడ దొరుకుతుంది? మన వేదాంత శాస్త్రములలో మహాత్ములు చెప్పే జ్ఞానములోనే దొరుకుతుంది. మరెక్కడా దొరికే అవకాశం లేదు. అందువల్ల ఎవరికైతే ఈ అమృతము లేదో వారంతా అసురులు. అట్లాగే సురేభ్యో అన్యే అసురాహ. మరో అర్థం సురేభ్యో అన్యే అసురాహ, దేవతల కంటే ఇతరులు అసురులు అన్నారు. అంటే ఈ రాక్షసులు దేవతలు ఉన్న చోట ఉండరు, రాక్షసులు ఉన్న చోట దేవతలు ఉండరు, దేవతలు ఉన్న చోట రాక్షసులు ఉండరు. అనగా రాముడున్న హృదయంలో కాముడు ఉండడు, కాముడున్న హృదయంలో రాముడు ఉండడు. ఎవరి హృదయములోనైతే రాక్షస స్వభావాలుంటాయో, అసుర స్వభావాలుంటాయో వారి హృదయంలో దైవీ స్వభావాలు ఉండవు. ఎవరి హృదయమునందైతే దైవీ స్వభావాలు, దైవీ వృత్తులు ఉంటాయో వారి హృదయమునందు అసుర స్వభావాలు, రాక్షస వృత్తులు ఉండవు. అందువల్ల సురేభ్యో అన్యే అసురాహ, దేవతల కంటే ఇతరులు అసురులు. మరో అర్థం అసూన్ ప్రాణాన్ రాంతి గృహంతీతి అసురాహ, అసూన్ ప్రాణాన్ రాంతి గృహంతీతి అసురాహ.
ప్రాణములను తీసుకొనువారు గనుక అసురులు. పవిత్రమైన మానవ జన్మను వృధా చేసుకునే వాళ్ళంతా అసురులే. మాటి మాటికి రమ్మంటే వచ్చేది మానవ జన్మ కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ మానవ జన్మ వచ్చింది. మరి అంత పుణ్యముతో కలిగినటువంటి మానవ జన్మను కేవలం ఉదర పోషణార్థమే జీవించి మరణిస్తే ఏం ప్రయోజనం? అందువల్ల అసూన్ ప్రాణాన్ రాంతి గృహంతీతి అసురాహ, ప్రాణములను తీసుకొనువారు గనుక అసురులు. పవిత్రమైన మానవ జన్మను విషయ సుఖాలకు మాత్రమే వినియోగించుకొని ఉదర పోషణార్థమే జీవించి పశుపక్షాదుల్లాగా మరణిస్తే వారిని వారే చంపుకున్న వారవుతారు. అందువల్ల ప్రాణములను తీసుకుని వారు కనుక అసురులు. ఇట్టి వారు జన్మములు ఎత్తుతుంటే ఉంటారు కానీ జ్ఞానము నొంది మోక్షము పొందలేరు. ఇలాంటి వాళ్ళు, ఈ దేహ సుఖాలు పొందేవాళ్ళు, ఈ బాహ్య సుఖాలకే మరిగిన వాళ్ళు, వీళ్ళు కేవలం జన్మ పరంపరలో పడిపోతారు కానీ జ్ఞానము నొంది ముక్తిని పడయలేరు. అందువల్ల ఆసురీంయోనిమాపన్న మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాంగతిం అని భగవద్గీత దైవాసుర సంపత్ విభాగ యోగమనబడే 16వ అధ్యాయం చెబుతుంది. ఆసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాంగతిం. ఓ అర్జున, అసుర సంబంధమైన పుట్టుకగల మూఢులు ప్రతి జన్మమునందును నన్ను పొందకనే ఇంకనూ నీచమైన స్థితిని పొందుచున్నారు. పవిత్రమైన మానవ జన్మను పొంది నన్ను తెలియక నా వైపు ప్రయాణం చెయ్యక కేవలం ఉదర పోషణార్థమే జీవించువారు ఇంకా అధమ జన్మలు, నీచ జన్మలు పొందుతూ ఉంటారు. నీచ జన్మలంటే పశుపక్షాది జన్మలు. దీన్ని బట్టి బాగా విచారించి మన వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి. ఏ మార్గము మానవ జన్మను సార్థకమునొందిస్తుంది, ఏ మార్గము మానవ జన్మను అధోగతి పాలు చేస్తుంది అన్నటువంటి విచారణ ఎవరికి వారే చేసుకోవాలి. అందువల్ల దుర్గాష్టమి రోజు ఆ మహిషాసురుడు సంహరింపబడితేనే మహర్నవమి వస్తుంది, ఆయుధ పూజ జరుగుతుంది. తర్వాత దశహర విజయదశమి మనకు సిద్ధిస్తుంది. అంటే రాక్షస సంహరింపబడితేనే మనకు పండుగలు సిద్ధించినట్టుగా పురాణాల్లో ఉంది. రాక్షసులంటే ఎక్కడో ఎప్పుడో ఉన్నారని కాదు. ప్రతి యుగమునందు సమాజంలో ఈ అసుర స్వభావాలు అనేవి ఉన్నాయి. ఈ అజ్ఞాన సంబంధ, అవిద్యా సంబంధ ఈ అసుర స్వభావాలన్నీ రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలను సంహరింపచేసుకుంటేనే దైవీ గుణాలు పెంపొందింపబడి మానవులందరూ మాధవ స్వరూపులై, నరులందరూ నారాయణ స్వరూపులై, జీవులందరూ దైవస్వరూపులై జ్ఞాన మార్గమునందు పయనించి మోక్షము వడయగలరు. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.